దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాలి వీస్తుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ 370 స్థానాలకు పైగా గెలుస్తుందని నిజామాబాద్ ఎంపీ బీజేపీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో చాయ్ పై చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని, తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక పసుపు ధరను 20,000కు తీసుకువెళ్తామని చెప్పి చేశామని, రానున్న 2 ఏళ్లలో 30,000 వరకు వెళ్లి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక 100% నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగుతాయని తెలియజేశారు. ఆయన నేను ఇక్కడ మల్ల మెట్పల్లి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, నవంబర్ 14 నాడు నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ అభ్యర్థిగా నేను చెప్పిన 20,000 దాటిస్తామని పసుపు రేటు. నేను మళ్ళీ చెప్తున్న రైతులకి, వచ్చే సంవత్సరం, వచ్చే 2 సంవత్సరాలలో 25 నుంచి 30,000 టచ్ అయితే ఆశ్చర్యపోకండి. ఒకటి. రెండోది, పసుపు బోర్డు 100% ఇందూరు గడ్డ మీదనే వస్తుంది. దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉంటాయి, ఇందూరు గడ్డ మీద కూడా ఉంటుంది. నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి వాగ్దానం చేసి, కేబినెట్ తీర్మానం మర్నాడు చేసి, అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యి బోర్డు ఏర్పాటయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆ బోర్డులో ఉండి పనులు మొదలుపెట్టారు. కార్యాలయాలు పెట్టుడు కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టారు. దానికి ప్రణాళికబద్ధంగా దానికి బడ్జెట్ ఉంటుంది, కేటాయిస్తారు, అన్నీ చేసి పెడతారు. నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కాదు, పోయి పబ్బులలో అటు ఇటు డ్యాన్సులు చేయనీకి వినరా. ఒకటి. రెండోది, మళ్ళా ఇక్కడి నుంచి నేను సవాల్ ఇస్తున్నాను. జూన్ 4 నాడు రిజల్ట్ వస్తుంది. జూలై 4 లోపల చెరుకు ఫ్యాక్టరీలు బోదంది ఇది 2 నడిపించే మేనేజ్మెంట్ని నేను తీసుకొస్తాను. ఒక ఇంటర్నేషనల్ ఫర్మ్ ద్వారా వాల్యుయేషన్ చేపిద్దాము, ఆ వాల్యుయేషన్ కట్టుబడి ఉందాము, మీరు కోఆపరేట్ చేయండి. ఐ విల్ డూ ఇట్ ఇన్ 1 మంత్. గడ్కరీ గారు ఒకటే రోజు అప్పచెప్తాను, నన్ను రమ్మన్నాడు, ఒకటేసారి అప్పచెప్తా అని చెప్పిండు నాకు. మొన్న నిజామాబాద్కి మా ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకి ఇందూరు గడ్డ మీద వచ్చినప్పుడు గడ్కరీ గారు తీసుకొని రమ్మన్నాడు. ఎలక్షన్లు కాగానే నేను నెల అని చెప్తున్నా, ఆయన ఒకటే రోజులు అదే రోజు